మంచిర్యాల కార్పొరేషన్లోని 14వ డివిజన్లో మాత్రం ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరిగింది. అయితే సీతారాముల కళ్యాణం అనంతరం మాత్రం ఇక్కడ శోభయాత్ర మాత్రం పాత మంచిర్యాలలో ఘనంగా జరుగుతుంది. ఈ శోభయాత్రలో కార్పొరేటర్ తుమ్మల నరేష్ పాల్గొన్నారు. వారు మనతో పాటు ఉన్నారు. ఈ శోభయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి, శోభయాత్ర ఎలా కొనసాగుతుంది? శోభయాత్ర ఒక ప్రశాంత వాతావరణంలో ఏదైతే పాత మంచిర్యాలలో గతంలో వెళ్ళిన విధంగా ఎక్కడ ఎలాంటి చిన్న చిన్న గొడవలు కానీ ఏమో ఎప్పుడు ఉండైపోయేది, ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఒక మంచి వాతావరణంలో ప్రజలందరూ, ముఖ్యంగా మా మహిళా సోదరిమణులు, లలితాపరణం గ్రూప్లో వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద ఎత్తున మరి మధ్యాహ్నం సేవ కావచ్చు, ఇప్పుడు పెద్ద ఎత్తున మళ్ళీ ఈ మన శోభయాత్రలో పాల్గొనడం కావచ్చు. ఒక కళ అంటే పాత మంచిగా ఒక వన్నె తెచ్చే విధంగా ఒక శోభయాత్ర కొనసాగుతున్నది. శ్రీ సీతారాముల కళ్యాణంలో మరి ముఖ్యమైన భాగం ఏదైతే మరి ముగింపు ఘట్టమైనటువంటి శోభయాత్ర దాదాపుగా ఊరులోని మొత్తం గలీ తిరిగేసి మళ్ళీ రిటర్న్లో ఏదైతే మళ్ళీ ఆలయం తీసుకెళ్లి దేవతామూర్తులను పెట్టే ఒక సాంప్రదాయం ఉంది. అది నేటికి కొనసాగుతుందంటే మా అందరి అదృష్టంగా భావించవచ్చు. అయితే పాత మంచిర్యాల ఈ యొక్క ఆలయం మరొక ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రతిష్ట కలిసింది. దాదాపు 500-600 చరిత్రలు ఉన్నటువంటి ఈ ఆలయంలో మా ఊరిలో ఉన్నందుకు, మేమందరం పుట్టినందుకు మేము కూడా గర్విస్తున్నాం. అదే పద్ధతిలో ఇప్పటికీ చాలా మందికి భక్తి పరవశం పెరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఆలయం అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున ఇంకా వారికి అంటే వచ్చే వాళ్ళందరికీ ఇలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్క సౌకర్యం కలిగేసి ఇక్కడ ఒక మంచి వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ నిర్వహించుకునే విధంగా మేము మరి ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ముఖ్యంగా శోభయాత్ర అనేది ఇటు హనుమాన్ భక్తులకు కావచ్చు, ఇటు మహిళలకు కావచ్చు, ఒక ఉత్సాహాన్ని తీసుకొచ్చే ఈ యొక్క కార్యక్రమం. దీంట్లో పిల్లలని, పెద్దలని, ఊరు పెద్దలని అందరూ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా గ్రామ పెద్దలు కావచ్చు, ఇటు మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రతి ఒక్కరు పాల్గొని ఒక మంచి వాతావరణం కొనసాగిస్తున్నాం. ఇదే తరుణాన్ని మేము ఇంకా ముందు కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ శోభయాత్రలో హనుమాన్ స్వాములతో పాటు చిన్నపిల్లలు కూడా మాల వేసుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. ఎందుకు ఇంతగానో ఈ పాత మంచిర్యాలలో ఉందంటే ఏం చెప్తారు? అంటే పాత మంచిర్యాల ముందు చెప్తున్న ఒక పురాతన ఆలయం. ఆ ఆలయం ఒక ప్రతిష్ట అనేది చాలా మటుకు ఉన్నది. దానివల్ల ఇక్కడి చిన్న పుట్టినప్పటి నుంచి దాదాపుగా 2-3 ఏళ్ల కాలం నుంచి ఒక భక్తి భావంలో వెళ్తున్నారు. ఇక్కడ అయ్యప్పలు కూడా చాలా మంది ఉంటారు. దాదాపుగా ఒక 100-120 మంది అయ్యప్పలు ఉంటారు. అదేవిధంగా ఒక 100 మంది హనుమాన్ భక్తులు ఉంటారు. ప్రతి ఇంట్లో ఒక భక్తిని భావాన్ని పెంచే విధంగా తల్లిదండ్రులు కావచ్చు, ఇటు వాళ్ళ తాతలు కావచ్చు, ఇక్కడ గుడి వాతావరణం కావచ్చు, ఆ విధంగా మమ్మల్ని ఇక్కడ నుంచి ప్రోత్సహిస్తుంది. ఇంకోటి ఏంటంటే రాబోయే రోజులలో ఖచ్చితంగా ఇంకా దైవభక్తి అనేది పెరిగి ఏదైతే ఈ చెడు అలవాట్లకు దూరం అయ్యి ప్రతి ఒక్కరూ మాకు మంచి అలవాట్లకు వెళ్ళాలంటే అది కేవలం దైవభక్తిని సాధ్యమని చెప్పేసి నిరూపిస్తున్నారు. దానికి కారణం దానివల్లనే ఈరోజు పెద్ద ఎత్తున చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా ఒక మంచి వాతావరణంలో ఈ యొక్క భక్తిని తీసుకెళ్తున్నారంటే అది ఆ విధంగా కొనసాగుతూ ఉన్నది. థ్యాంక్ యూ. ఇక్కడ మాజీ కౌన్సిలర్ బొలిశెట్టి సునీత ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉంది పాత మంచిర్యాలలో ఒక పండుగ వాతావరణం నెలకొంది? మాకు ఉదయం నుంచి చూసిన ఈ సాయంత్రం వరకు కూడా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు, ఈ ప్రాంతంలో ఉన్నారు. ఈ భక్తి భావం ఎలా కొనసాగుతుంది? పాత మంచిర్యాలలో ఈరోజు మన సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుంది. అదే కాకుండా మన పెద్ద ఎత్తున మన ఉగాది ముందే స్వాములు భిక్ష తీసుకొని శ్రీరామనవమి వచ్చేసరికి ఎంతో ఉత్సాహంగా మహిళలందరూ, మేము పారాయణ గ్రూపు ప్రతి శుక్రవారం మంగళవారం చేస్తున్న మహిళలందరూ ప్రతి ప్రోగ్రాంలో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసి చాలా ఉత్సాహంగా ప్రతి కార్యక్రమంలో సేవా కార్యక్రమంలో పాల్గొని మన హనుమాన్ జయంతిగా అని కాకుండా మన ఈ శ్రీరామనవమి, దుర్గా నవరాత్రుల్లో అందరూ ప్రతి ఒక్కరూ చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఉత్సాహంగా పాల్గొని శోభయాత్రను ప్రతి సంవత్సరం ఇలానే సంతోషంగా మన కోళ్ళతో సంతోషంగా ఆడుకుంటూ మన శ్రీరాముల వారిని మన కృపా కటాక్షాలు ఉండాలని, ఇప్పుడు మాకు దీవెనలు ఉండాలని కోరుకుంటారు. మహిళలు ఉన్నారు, వాళ్ళు కోలాటం ఆడుతున్నారు. చెప్పండి అమ్మా, ఎట్లా ఉంది ఈ శోభయాత్రలో? మీకు ఏమనిపిస్తుంది ఇంతమందిని? మేము శ్రీ మాత్రే నమః లలితా గోవింద పారాయణం టీం మాది పాత మంచిర్యాలన. మాకు అప్పుడు నవరాత్రులు అప్పుడు కూడా దుర్గామాత అప్పుడు కూడా మేము మహిళలందరం కలిసి కోలాటం జరుపుకుంటాము. ఇప్పుడు శ్రీరామనవమి అప్పుడు కూడా సేవా కార్యక్రమాలు కానీ, కోలాట కార్యక్రమాలు కానీ, ఏ కార్యక్రమం అయినా మా పారాయణం గ్రూప్ ముందుంటుంది. ముందుండి మేము ఈ కార్యక్రమాలన్నింటినీ చేసుకుంటాం. సంతోషం. చెప్పండి అమ్మా, ఇంత పెద్ద మొత్తంలో మహిళలు కూడా ఈ శోభయాత్రలో పాల్గొని చిన్నపిల్లల కంచులు కూడా పాల్గొంటున్నారు. ఎందుకు ఈ పాత మంచిర్యాలలో ఎక్కువగా ప్రజలందరూ ఈ భక్తి భావం వైపు పాత మంచిర్యాలలో ప్రతి ఒక్కరూ
దేనికైనా సహకరిస్తారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం సీతారామ కళ్యాణం చాలా వైభవంగా జరుగుతుంది. సీతారామ కళ్యాణము మరియు దుర్గా నవరాత్రులు, హనుమాన్ దీక్షలు ఉన్న వాళ్ళు చాలామంది అందరు ఇక్కడ ఘనంగా చేసుకుంటారు. ఏ కార్యక్రమం అయినా ఘనంగా జరుగుతుంది. బతుకమ్మ పండుగ కూడా చాలా ఘనంగా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చాలా కలిసిమెలిసి అందరూ కుటుంబ సభ్యులుగా కలిసిమెలిసి ఉంటారు ప్రతి ఒక్కరికి. అందుకే ఈ పాత మంచిర్యాల అంటే అందరికీ ప్రేమ. అందుకే ప్రతి ఒక్కరూ శోభాయాత్రలో పాల్గొని మంచి శోభయాత్ర ఇంకా మంచి కార్యక్రమాలు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఒకరికి సహకరిస్తారు. ఏదైనా మాకు కావాలంటే ముందున్న పెద్దవాళ్ళందరూ మాకు ఈ అవసరం ఉంది ఇది చెయ్యండి అంటే వాళ్ళు కంపల్సరీ తప్పకుండా చేస్తారు. ఎందుకు ఇది కాదనము, మీరు ఎందుకమ్మా మీరు చేస్తారని ఎవరు అన్నారు. ఏది అడిగినా లేదనకుండా మాకు సహకారం చేస్తారు. ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొంటారు. మా లలిత పారాయణ తరపున సభ్యులం 50 మంది ఉన్నాము. ఏ సేవ అయినా మేమందరం కలిసి చేస్తాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సహకరిస్తారు. థ్యాంక్ యూ. పాత మంచిర్యాలలో మాత్రం సీతారాముల ఉత్సవ విగ్రహాలను మాత్రం మహిళలు పెద్ద ఎత్తున కోలాటాలతో, పిల్లలు డీజే సప్పులతో మాత్రం ఈ ఊరేగింపు కొనసాగుతుంది. సుమారుగా ఇక్కడ 500 మంది వరకు ఇక్కడ శోభయాత్రలో పాల్గొన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో హిందుత్వాన్ని పెంపొందించే విధంగా మాత్రం చిన్నపిల్లల నుంచే పెద్దవాళ్ళ వరకు ఇక్కడ ఇంకా చాలామంది కూడా ఈ భక్తి పారవశ్యంలో మునిగి తేలాలని చెప్పి మనతో పాటు 14వ డివిజన్ కార్పొరేటర్ తుమ్మల నరేష్ తెలిపారు. కెమెరామెన్ సమయతో శ్రీనివాస్, పాత మంచిర్యాల.